ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గత శుక్రవారం దినము, శనివారం దినము మనము ధ్యానం చేసి ఉన్నాము. హృదయ శుద్ధి గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం. యథార్థంగా ప్రవర్తించడం గురించి, యథార్థంగా మనము జీవించటం వలన, ప్రవర్తించడం వలన మనకు కలిగే లాభాల గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం. అయితే ఈ దినాన మనము మరి ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దృశ్యమైనటువంటి ఈ ప్రపంచము, మన కంటికి కనపడుతున్నటువంటి ఈ ప్రపంచము అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచముల మీద ఆధారపడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది, మీకు లోతుగా కూడా ఉంటుంది. శ్రద్ధగా మీరు విని ఆలకిస్తే మీ ప్రతి పరిస్థితి మారుతుంది. ఆమేన్. నేను ఈ ధ్యానంలో చాలా ఒక మాటలో చెప్పాలంటే చాలా అద్భుతమైన అనుభూతిని పొందుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దృశ్యమైనటువంటి ఈ ప్రపంచము అదృశ్యమైనటువంటి ప్రపంచముల మీద ఆధారపడి జీవిస్తుంది, ఆధారపడి ఉంటుంది. పేతురు ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు వారికి జవాబిస్తాడు. దానికి ముందు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అని అడుగుతారు. అంటే కొందరైతే ఏలియా అని, కొందరైతే మెస్సయ్య అని, కొందరైతే ప్రవక్తల్లో ఒకడని ఇలా అనుకుంటున్నారయ్యా, మీరేమనుకుంటున్నారు అని అడుగుతాడు ఆయన. అడిగినప్పుడు పేతురు అంటాడు, నీవు దేవుని కుమారుడవు, దేవుని క్రీస్తువు. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుడి క్రీస్తువు, దేవుని కుమారుడవు, దేవుడి క్రీస్తు. ఆ మాట చెప్పినప్పుడు ప్రభు అంటాడు, ఈ విషయము, ఈ మాట నీకు పరలోకమందున్న తండ్రి బయలుపరిస్తేనే గాని నీకు తెలియలేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే పరలోకమందున్నటువంటి తండ్రి బయలుపరిస్తేనే నీకు తెలిసింది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దృశ్య రూపంలో ఉన్నటువంటి ఈ ప్రపంచము, హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రపంచములన్నీ అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచములలో నుంచి చేయబడ్డాయి అని చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం. అందుకు యోహాను ఇట్లను, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. ఆమేన్. ఏ మనుషుడైనా, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, ఏ మనుషుడైనా పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. ఆమేన్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, భౌతిక సంబంధముగా మనము జీవిస్తున్న ఈ జీవితంలో, కంటికి కనపడుతున్నటువంటి ఈ శరీరాలతో నివసిస్తున్న ఈ లోకంలో, మన కంటికి కనపడుతున్నటువంటి భవనాలు, ఇల్లు, వాహనాలు, ఈ భౌతిక నేత్రాలు కనపడుతున్న ఈ ప్రపంచం అంతా కూడా ఒక కనపడనటువంటి ప్రపంచములో నుంచి సృష్టింపబడి ఉన్నది. ఆమేన్. ఇది 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 ఒక రోజున జరిగింది, అయితే ఇంకా జరుగుతుంది, కొనసాగించబడుతుంది. ఏమిటి అంటే, నీవు బ్రతుకుట, నీవు జన్మించుట, నీవు మరణించుట నీ కంటికి కనపడని ప్రపంచములలో నుంచి నిర్ణయించబడుతుంది. డాక్టర్స్ సహజంగా అంటూ ఉంటారు, అమ్మా మేము చేయవలసిన ప్రయత్నం మేము చేస్తాం, ఆ పైన కదా దేవుని దయ. ఏ డాక్టర్లు అయినా మాట అంటారు తెలుసా మీకు? మేము చేయవలసిన ప్రయత్నం చేస్తామమ్మా, కేసు అయితే చాలా సీరియస్గా ఉంది, మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము మా వలన అయింది, మా శక్తిలో మేము చేస్తాం,
మీరు మీ దేవుని మొక్కండి, ఆయన దయ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఎటువంటి డాక్టర్ అయినా ఆ కండిషన్ సీరియస్ అయిన పేషెంట్ అయితే అసలు డాక్టర్, దేవుణ్ణి నమ్మని డాక్టరు దేవుని దయ అనే మాట ఎప్పుడో తెలుసా? అప్పుడు అత్యవసర చికిత్స విభాగంలోకి వెళ్తే, ఎమర్జెన్సీ దాంట్లోకి వెళ్తే, ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్తే భయంకరమైనటువంటి కేసు, బ్లీడింగ్ అవుతున్న కేసు, హార్ట్ స్ట్రోక్ వచ్చిన కేసు, కార్డియాక్ అరెస్ట్ కేసు, కాంప్లికేషన్స్, క్రిటికల్ ఉన్నటువంటి కేసుని అట్లా తీసుకొని పెడితే నార్మల్ ఓపీలో అవన్నీ చెప్పరు. ఏం దేవుడు, ఏం గుడులు, ఏం దయ్యాలు, అని పనికి మళ్ళీ ఏ శతాబ్దంలో ఉన్నవరా నువ్వు? ఏం నమ్ముతున్నావు నువ్వు? ఎక్కడున్నావు? 21వ శతాబ్దంలో ఉన్నావు నువ్వు? ఇట్లా మాట్లాడతారు. అదే ఎమర్జెన్సీ వార్డుకి వెళ్తే, ఐసీయూలోకి వెళ్తే మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు మొక్కే దేవుణ్ణి మీరు మొక్కండి అంటే, చేతిలో నుంచి జారిపోతున్నప్పుడు, వారి వలన చాత కాదు అన్నప్పుడు, అప్పుడు వాళ్ళు ఏం ఆప్షన్ ఇస్తారంటే దేవుడే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద అసలు భూమి సృష్టింపబడిందే అదృశ్యమైన ప్రపంచంలో నుంచి. ప్రైజ్ ది లార్డ్. భూమిలో ఉన్న సమస్త జీవరాశులు, సమస్త కోటి జీవరాశులు, సమస్తము అదృశ్యమైన ప్రపంచంలోంచి సృష్టింపబడ్డాయి. ఇంకా మన జీవితాలు జీవించటము, మరణించటము, కొనసాగటము, ఇవన్నీ కూడా అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచములలో నుంచి నిర్ణయించబడుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మాటల్లో చూసినట్లయితే ఒక మాట మనకు ప్రభు అంటాడు, మీరు భూమి యందు బంధించింది పరలోకంలో, ప్రైజ్ ది లార్డ్, మీరు భూమి యందు విప్పింది పరలోకంలో. ఏంటి ప్రభువా, పరలోకం ఎక్కడుంది? అది అదృశ్య రూపంలో ఉంది, మన కంటికి కనపడదు. కానీ మీరు భూమి మీద బంధించింది పరలోకంలో బంధింపబడుతుంది, మీరు భూమి మీద విప్పింది పరలోకంలో విప్పబడుతుంది. అంటే ఆత్మ ప్రపంచంలో మొదట జరిగిన తరువాతనే భౌతిక ప్రపంచంలో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమవుతుందా? ఆత్మ ప్రపంచంలో మొదట జరిగిన తరువాతనే, హిజ్కియా నీ ఇంటిని చక్కదిద్దుకో, నువ్వు రావాల్సిన సమయం వచ్చేసింది అంటే, ఆత్మ ప్రపంచంలో ఏం జరిగింది? ఆయన మరణము డిక్లేర్ అయింది, డేట్ కన్ఫర్మ్ అయింది, డే కన్ఫర్మ్ అయింది, టైం కన్ఫర్మ్ అయింది. ఆత్మ ప్రపంచంలో అది నిర్ణయించబడింది. భౌతిక ప్రపంచంలో కనబడదు, భౌతిక ప్రపంచంలో వినబడదు. ఆత్మ ప్రపంచంలో, ఆత్మ పరిధిలో అది నిర్ణయింపబడింది. అయితే దేవుని దూత వచ్చి చెప్తున్నాడు, దేవుని యొక్క దాసుడు దైవజనుడు వచ్చి చెప్తున్నాడు, ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది, నీ ఇంటిని చక్కదిద్దుకో, నువ్వు వెళ్ళవలసిన సమయం వచ్చింది అనగానే ఆయన ప్రార్థన చేసిన వెంటనే పరలోకమందున్న దేవుడు ఆయన ప్రవక్తకు సెలవిస్తున్నాడు, 15 సంవత్సరాల ఆయుష్ నేను పెంచి ఉన్నాను, నువ్వు వెళ్ళి చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణం డిక్లేర్ చేయబడుతుంది పరలోకంలో, అదృశ్య రూపంలో ఉన్నటువంటి ప్రపంచంలో, ఇన్విజిబుల్ క్రీచర్స్. ప్రైజ్ ది లార్డ్. మనకు దృశ్య రూపంలో కాని ప్రపంచంలో మన మరణం నిర్ణయించబడుతుంది, మనకు దృశ్య రూపంలో కాని ప్రపంచంలో మన జననం నిర్ణయించబడుతుంది, మనకు దృశ్య రూపంలో కాని ప్రపంచంలో మన ఎదుగుదల నిర్ణయించబడుతుంది, మన ఫలింపు నిర్ణయించబడుతుంది, మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది, మన ఆశీర్వాదం నిర్ణయించబడుతుంది, మన శాపం నిర్ణయించబడుతుంది. సమస్తము అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచంలో నిర్ణయింపబడిన తర్వాత అక్కడి నుంచి దృశ్య రూపంలో ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అందుకే మనం చెప్తాం కానీ మనకు తెలియదు, చెప్తాం కానీ మనం నమ్మము, చెప్తాం మాట్లాడతాం కానీ మనం వినం. ఏంటంటే, మీరు భౌతిక సంబంధులా, ఆత్మ సంబంధులా? మరలా అడుగుతున్నాను, భౌతిక సంబంధులా, ఆత్మ సంబంధులా? మీ ప్రవర్తనలన్నీ అలాగే ఉన్నాయా? అలాగే ఆలోచిస్తున్నారా? చూసారా, నేను ఇప్పుడు చెప్పిందేగా ఇది. చెప్తాం కానీ చెయ్యం, మాట్లాడతాం కానీ నమ్మం. మన భౌతిక సంబంధులమా, ఆత్మ సంబంధులమా? ఆత్మ సంబంధులం. ఒక చిన్న తాళం చెవిపోతే ఇల్లు బీకి పందిరేస్తున్నాడు ఒక ఆయన. ఆత్మ సంబంధ, భౌతిక సంబంధ? 10 రూపాయలు పోగొట్టుకున్నాడు అని చెప్పేసి పిల్లల్ని నాన్న చితక బాధేశాడు. ఆత్మ సంబంధ, భౌతిక సంబంధ? ఏదో ఒక ఫోన్ కాల్ మిస్ అయిందని నాన్న గందరగోళం పడిపోయి పిచ్చి లేచినట్లాగా
మూలకు కూర్చొని ఏడుస్తున్నాడు. భౌతిక సంబంధం, ఆత్మ సంబంధం. అంటే మనం మాటలు చెప్పొచ్చు, నేను ఆత్మ సంబంధిని బ్రదర్, పాస్టర్ గారు నేను ఆత్మ సంబంధిని. నీ క్రియలు చెప్తాయి నువ్వు ఆత్మ సంబంధివా భౌతిక సంబంధివా. నీ స్వభావం చెప్తుంది, నీ మాటలు చెప్తాయి, నీ నమ్మకం చెప్తుంది, నీ ప్రవర్తన చెప్తుంది నువ్వు ఆత్మ సంబంధివా భౌతిక సంబంధివా. దావీదు కుమారుడు మరణ పడకలో ఉన్నాడు. దావీదు కుమారుడు మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు. ఈయన గోనెపట్ట కట్టుకొని ఉపవాసంతో దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దినములు గడిచాయి. ఒక సమయం వచ్చింది, తన దాసులు వచ్చి, అయ్యా మీ కుమారుడు మరణించాడు. ఎవరికి? దావీదు మహారాజుకి. మీ కుమారుడు మరణించాడు అని చెప్పగానే ఆ గోనెపట్ట తీసేసి శుభ్రంగా వెళ్ళి తలస్నానం చేసుకొని, అయ్యా నాకు భోజనం వడ్డించండి అని భోంచేస్తున్నాడు. పనివాడు వెళ్ళి, అయ్యా ఏంటి మీరు చేస్తున్న పని? రోగిగా ఉన్నప్పుడేమో మీరు ఏమీ తినక ఉపవాసం ఉండి బూడిదలో పడుకొని గొనిపట్ట కట్టుకొని ఏడ్చారు, మొరపెట్టారు, ప్రార్థన చేశారు. ఆయన చనిపోయాడన్న తర్వాత మీ ఏడుపు ఎక్కువైపోతుందేమో అనుకున్నాను. మీరు ఇంకా ఉన్న స్థితిలో కూడా కుప్పగూలిపోతారు, కృంగిపోతారు అనుకుంటున్నాను. కానీ మీరేమిటి తలస్నానం చేసుకొని భోజనం చేస్తున్నారు? నిజంగా భౌతిక సంబంధమైన వ్యక్తికి ఇది భిన్నంగానే ఉంటుంది. దావీదు మహారాజు యొక్క పనివాడు భౌతిక సంబంధి, దావీదు ఆత్మ సంబంధి. దావీదు అంటున్నాడు, నా కుమారుడు పోయిన చోటికి నేను వెళ్ళవలసి ఉన్నది, నేను వెళ్తాను, కానీ వాడిని నేను తీసుకొని రాలేను కదా. ప్రైజ్ ది లార్డ్. అంటే దావీదు అంటున్నాడు, నా కుమారుడు వెళ్ళిన మృతుల లోకానికి నేను వెళ్తాను, కానీ నేను తీసుకొని రాలేదు కదా. ఇప్పుడు నేను ఏడ్చినా లాభం లేదు, నేను మొరపెట్టినా లాభం లేదు, నేను గోజాడినా లాభం లేదు, నేను ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు. అయితే ఇప్పుడు నేను చేయవలసిన ధర్మం ప్రకారం నేను చేయాలి. ఆ మృతుల లోకానికి నేను వెళ్ళవలసిన వాడనే కానీ వాడు తిరిగి నా ఎద్దుకు రాడు కదా. అంటే దావీదు చాలా వివరణాత్మకంగా, చాలా యథార్థంగా, దావీదు చాలా ఆత్మ కోణంలో ప్రాక్టికల్గా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, తమ్ముడు, చెల్లి, నాన్న, నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా ఈ మాటను నీవు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం, 99వ కీర్తన, 1వ వచనం నుండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజు స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడు యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే, అహరోనుల నుండి ఆయన నామం బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘ స్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారి ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు అయితివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిపడుడి. ఆమేన్. ఇక్కడ దేవుడు కనపడుతున్నాడా? దృశ్య రూపంలో కనపడుతున్నాడా? దృశ్య రూపంలో కనపడుతున్నాడా? కానీ అదృశ్య రూపంలో ఉన్న దేవుడు భౌతిక రూపంలో ఉన్న ప్రపంచాలను కదిలించువాడిగా ఉన్నాడు. ఆమేన్. కదిలిస్తున్నాడా లేడా? ఆయన రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకుచు, ఆయన కేరుబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన ఎచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. ఆయన ఏమేం చేయగలడు? ఆయన ఏది మార్చగలడు? ఆయన ఎలా ప్రవర్తించగలడు? 107వ కీర్తన, 107వ కీర్తన 5వ వచనము. 107వ కీర్తన 5వ వచనము.
ఆకలి దుప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారి కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన విడిపించెను. ఆమేన్. ఆయన విడిపించెను. ఆయన అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచంలో ఉన్నవాడు, దృశ్య రూపంలో ప్రపంచంలో లేడు. ప్రైజ్ ది లార్డ్. ఈ భౌతిక రూపంలో ఉన్న ప్రపంచంలో మనం చూపించగలమా దేవుణ్ణి? చూపించలేము. ఉన్నాడా? భౌతిక రూపమైన ప్రపంచంలో ఉన్నాడా? కానీ ఉన్నాడు, కానీ అదృశ్య రూపంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ భౌతిక సంబంధమైన ప్రపంచంలోనే ఆయన ఉన్నాడా? ఉన్నాడు, కానీ అది అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచం అయి ఉన్నది. ఇన్విజిబుల్ క్రీచర్. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడైనటువంటి ఎలీషాను బంధించడానికి దోతాను పట్టణమంతా సిరియా దేశము సైన్యం ముట్టడి చేసింది. రాత్రంతా సైన్యం దోతాను పట్టణమంతా ముట్టడి చేసింది. దైవజనుడైన ఎలీషా పనివాడు లేచి బయటికి వచ్చాడు పెందలకడ. బయటికి రాగానే పట్టణమంతా ఎటువైపు చూసిన గుర్రాలు సైన్యం, గుర్రాలు సైన్యం. ఏలినవాడా అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి, దైవజనుడా, పట్టణమంతా సైన్యం ఉంది, సిరియా దేశం సైన్యం, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అంటే ఆయన అంటున్నాడు, దైవజనుడైన ఎలీషా అంటున్నాడు, వారి సంఖ్య కన్నా మన పక్షముగానున్న వారి సంఖ్య అధికమై ఉన్నది. ఆమేన్. వారి పక్షముగా ఉన్న వారి సంఖ్య కన్నా మన పక్షముగా ఉన్న వారి సంఖ్య అధికమంది. ఎక్కడయ్యా? నాకు వారు కనపడుతున్నారు, వారి సైన్యము గుర్రాలు కనపడుతున్నాయి, కానీ మన పక్షంలో ఉన్న వారు ఎక్కడ? ఇది పనివాడి అంతర్గత ప్రశ్న. ఎందుకంటే పనివాడి కనపట్ల. ఈ పనివాడికి ఏ సైన్యం కనపట్ల. సిరియా దేశం సైన్యము, సిరియా దేశం గుర్రాలే కనపడుతున్నాయి. కానీ దైవజనుడైన ఎలీషాకు దేవుని సైన్యం కనపడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే దైవజనుడైన ఎలీషా అంటున్నాడు, వారి సంఖ్య కన్నా మన పక్షముగానున్న వారి సంఖ్య అధికమై ఉన్నది. యెహోవా, దేవా, వీడు చూచున్నట్లు వీడు కళ్ళు తెరువు. అయ్యా, వాడు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాడు. పెందలకడ లేచి బయటికి వెళ్ళి సైన్యాన్ని చూశాడు, గుర్రాలను చూశాడు, చూసే మీకు చెప్పాడు. కానీ ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా, దేవా, వీడు చూచున్నట్లు కన్నులు. ఈ కన్నులు చూస్తున్న ప్రపంచము భౌతిక సంబంధమైనది. దైవజనుడు ప్రార్థన చేస్తున్న కన్నులు ఆత్మీయ నేత్రములు అయ్యున్నవి. ఆమేన్. ఆత్మీయ నేత్రాలతోనే ఆత్మ సంబంధమైన ప్రపంచం చూడగలుగుతాము. ఆత్మీయ నేత్రాలు లేకపోతే ఆత్మ సంబంధమైన ప్రపంచమును చూడలేము. ఆత్మీయ నేత్రాలు లేకపోతే ఆత్మ సంబంధమైన ప్రపంచంలోకి మనం వెళ్ళలేము. ఆత్మీయ నేత్రాలతో మనం చూడలేకపోతే ఆత్మ సంబంధమైన ప్రపంచంలోకి వెళ్ళి ఆజ్ఞాపించడము, మాట్లాడము, శోధించడము ఇవన్నీ జరగవు. వీడు చూసినట్లు వీడి కళ్ళు తెరువు ప్రవ్వా అనగానే అప్పుడు ఆ పనివాడికి ఏం కనపడుతుందో తెలుసా? ఎలీషా చుట్టూ గొప్ప పర్వతము, అగ్ని పర్వతం, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. ప్రైజ్ ది లార్డ్. ఆహా, ఎంత ఉందా మా పక్షాన? నాకు కనపడలేదే. నువ్వు ఆ ప్రపంచానికి సంబంధంతో లేవు. దైవజనుడైన ఎలీషా ఆ ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొన్న బీచ్ వెళ్ళినప్పుడు మరియమ్మ నేను పరిచయం చేశానుగా. రైట్. మన బీచ్లో మీటింగ్ అయినప్పుడు ఒక సోదరి మరియమ్మని పరిచయం చేశాను నేను పాస్టర్కి. అక్కడ ఆ సోదరిలో ఒక దురాత్మ, ఒక శక్తి ఆమెను బాధిస్తుందని అక్కడ వాళ్ళు పిలిచినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియని ఒక అనుభవాన్ని, ఒక ప్రపంచాన్ని నేను చూశాను ఆ రోజు. ఎలాంటిదంటే దైవజనుడైన ఎలీషా చూస్తున్న ప్రపంచం. ఆ రోజు ఆ దురాత్మను, ఆ దయ్యమును, ఆ విచ్ క్రాఫ్ట్, అదొక చాతబడి దానిని పిలిచి బయటికి రమ్మని చెప్తున్నప్పుడు అది ఎన్నో మాటలు మాట్లాడుతుంది. నేను దాన్ని డీల్ చేస్తూ నాకేమీ లేదా అని మాట్లాడుతూ ఉంది. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, నాకు ఏదైనా కావాలి, నాకు ఏదైనా అప్పగించండి, నాకు ఏదైనా సమర్పించండి, నాకు ఏదైనా అప్పగించండి, నన్ను పంపిస్తే నేను ఒక్కదాన్ని వెళ్ళిపోవాలా,
నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నాను, నేను వెళ్తే నన్ను వాళ్ళు అడుగుతారు అని చెప్తా ఉంటే, అడగడం కాదు, చెప్పడం కాదు, ఇదిగో అక్కడి నుంచి ఒక దున్నపోతు వస్తుంది, ఆ దున్నపోతు నేను స్వాధీనపరుస్తున్నాను అని చెప్తున్నాను. నేను చెప్తుంది ప్రార్థన చేస్తూ, ఎక్కడ నాకు కనపడట్లేదు, నాతో నువ్వు అబద్ధాలు ఆడకు. నీకు అక్కడ పని వాళ్ళు కనిపిస్తున్నారా? అక్కడ ఇల్లు పని జరుగుతుందా? అక్కడ కొందరు పని చేస్తున్నారా? చేస్తున్నారు. వారి పక్క నుంచే కనపడుతుంది చూడు. ఉంది, అది నీ వశం చేస్తున్నాను, నువ్వు మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం. ఈ రోజు వరకు మరల రాలా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా అటువైపు వెళ్తే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయాల్సిందే, అయ్యా రావాల్సిందే. నాకు తెలియదు, అక్కడున్న సేవకులు కూడా ఏంటిది ఇది వేరే అనుభవం అయిపోయింది. గమనిస్తా అంటే ఈయన ఎక్కడున్నాడు, దయ్యం ఎక్కడుంది, అది 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 ఎలా అంటే దైవజనుడైన ఎలీషా చూస్తున్నట్టుగానే. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎప్పుడు దైవజనుడైన ఎలీషా అలాగే జీవిస్తూ ఉంటాడంటే అది కాదు, ఆ సమయాలను బట్టి దేవుడు దాన్ని అనుమతిస్తూ నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ అభిషేకము, ఆ వరము, ఆ ప్రత్యక్షత ఉన్న దైవజనుడిని దేవుడు అలా నడిపిస్తూ ఉంటాడు. నా వైపు చూడండి, మీరు నేల చూసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అంటే దృశ్య రూపంలో ఉన్న ప్రపంచం ఉంది, అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచం ఉంది. నేను ఇదివరకే మీతో చెప్పి ఉన్నాను, వేరే గదిలో జరుగుతున్నది చూస్తున్నాను. నేను ఒకరోజు నేను ఇలా పడుకొని ఉన్నాను ఒక గదిలో. మధ్యరాత్రి వేళ ఒక వ్యక్తి వచ్చి బయట, నా వెయిటింగ్ హాల్ బయట కూర్చొని ఉన్నాడు. మధ్యరాత్రి వేళ నేను మంచి నిద్రలోనే ఉన్నాను. ఇట్లా లేచి ఆయన పేరు పెట్టి పిలిచా. ఆయనకు ఒక్కసారి వణుకొచ్చిందండి. ఎట్లా పిలిచాడు నా పేరు పెట్టి? నేను వచ్చి సౌండ్ చేయాలా, పిలవాలా, కనపడలా. అప్పట్లో ఈ సెల్ ఫోన్లు లేవు ఇంకా. ఏం జరిగింది నాకు తెలియదు. దేవుడు స్తోత్రం కలుగును కాక. నాకు తెలియదు. మధ్యరాత్రి వేళ వచ్చి ఆ బయట, నా క్లినిక్ బయట, అక్కడే నా క్లినిక్లోనే నేను పడుకొని ఉన్నాను. బయట ఒక ఐరన్ షాప్ వాడి బల్ల ఉంటుంది, ఆ బల్ల మీద వచ్చి కూర్చున్నాడు. అతని పేరు పెట్టి పిలుస్తున్నాను నేను. పిలవగానే పలికాడు. అసలు ఆయన ఉన్నట్టు మరి ఇప్పుడు అడిగినా నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అడిగినా నాకు తెలియదు. నేను కావాలని ఆ పక్కనున్న గదిలోకి వెళ్ళట్లా, పక్కనున్న గదిలో ఏం జరుగుతుందో నేను చూడాలని అనుకోవట్లా. కానీ దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఆమె ఉరిపోసుకుంటుంది తాడుతూ. అది కనపడుతున్నాడు. అంటే ఇక్కడ దృశ్య రూపంలో ఉన్న ప్రపంచము అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచాల మీద ఆధారపడి ఉన్నది. ఆధారపడి ఉండడమే కాదు, కేవలం అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచాలే దృశ్య రూపంలో ఉన్న ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాము కదా, ఆయన అంటున్నాడు, యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆమె ఎట్లా విడిపించాడు ఆపదల్లో నుంచి? ఎట్లా విడిపించాడు ఆపదల్లో నుంచి? ఆయన దృశ్య రూపంలో ఉన్నాడా? అదృశ్య రూపంలో ఉన్నవాడు కదా. యోనా తర్షీషు ఓడ ఎక్కిన తర్వాత సముద్ర మార్గంలో ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? గాలి వానని కలగజేశాడు. చేశాడా లేదా? గాలి వానను కలగజేశాడా? సముద్రం అంతా ఏమైపోయింది? అల్లకల్లోలం. ఇంకా ఓడవారికి ఏమర్థమైందంటే మనం మునిగిపోతామని చెప్పేసి ఓడలో ఉన్న సామాగ్రి అంతా సముద్రంలో పాడవేశారు. అసలు ఎందుకు ఇది మనకు దాపరించింది? ఓడ ప్రయాణం చేసేటప్పుడు బాగానే ఉందిగా వాతావరణం, అసలు ఏ సూచనలు లేవుగా. ఓడవారి సూచనలు చూసుకునే వెళ్తారు. తుఫాను హెచ్చరికలు అవన్నీ ఉంటాయి వాళ్ళకు. అప్పట్లో కూడా వాళ్ళకున్న జ్ఞానం వాళ్ళకు ఉంది. అయినా కానీ వాళ్ళ జ్ఞానముకు అందని స్థితిలో ఓడ ఎక్కేటప్పుడు అంత బాగానే ఉంది. ఓడ ఎక్కి ప్రయాణం అవుతున్నప్పుడు, ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు పుట్టించాడు. అది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లోనే ప్రారంభమవుతుంది. దేవుడు సముద్రంలో ఏంటంటే గాలి వానను పుట్టించాడట. అదృశ్య రూపంలో ఉన్నవాడు దృశ్య రూపంలో ఉన్న ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాడు, ప్రభావితం చేస్తూ ఉన్నాడు, నిర్ణయిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, మారుస్తున్నాడు, మలుస్తున్నాడు, త్రిప్పుతున్నాడు. ద సేమ్ వే అపవాది అయిన సాతాను కూడా అలాగే చేస్తున్నాడు. అపవాది అయిన సాతాను కూడా అలాగునే చేస్తున్నాడు.
అపవాది అయిన సాతాను కూడా అలాగనే కార్యాలు చేస్తున్నాడు. అపవాది అయిన సాతాను కూడా అలాగనే వ్యాధులను పెడుతున్నాడు. అపవాది అయిన సాతాను కూడా అలాగే రోగాలను పెడుతున్నాడు. అదేంటి, నువ్వు బాగానే ఉంటావు కదా. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు కొందరు ఏమంటారంటే బయట ఫుడ్ తింటున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ అది ఫ్రైలు తింటున్నారు కదా, ఉదాహరణకు చెప్తున్నాను, పచ్చళ్ళు తింటున్నారు కదా, క్యాన్సర్ కారణం. ఫ్రైలు తింటున్నారు, క్యాన్సర్ కారణం. రకరకాల క్యాన్సర్ కారణం అని డాక్టర్లు చెప్తున్నారని బయట పెద్దవాళ్ళు కూడా చెప్తారు. మరి ఒక బ్రాహ్మడు ఉన్నాడు, అతడు ఏనాడు మాంసం తిన్నవాడు కాదు, ఏనాడు బయట భోజనం చేసినవాడు కాదు, ఏనాడు ఒక పాన్ పరాకో ఒక పొగాకో తంబాకో ఒక సిగరెట్ తాగినవాడు కాదు. అయినా ఆయన క్యాన్సర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఎక్కడి నుంచి వచ్చింది? ప్లీజ్ చెప్తారా? ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు, సినిమా యాక్టర్స్ ఉన్నారు కదా, ఈ పనికి మాలినలు కొందరు ఈ సోషల్ మీడియాలో చెప్తుంటారు, దురాత్మలు చీకటి శక్తులు ఫిల్మ్ యాక్టర్స్ మీద ఎందుకు పనిచేయవు, ఎందుకు పనిచేయట్లా? బోల్డ్ పని చేస్తున్నాయి. పెద్ద పెద్ద యాక్టర్స్ క్యాన్సర్సే వస్తాయి. రావట్లేదా క్యాన్సర్స్? సోనాలి బిందెనా, ఏం పేరు సోనాలి బింద్రా ఏదో ఉంటుంది, ఆమె క్యాన్సర్. మనీషా కొయిరాలా, ఆమె క్యాన్సర్. అక్కినేని నాగేశ్వరరావు, ఆయన క్యాన్సర్. ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసిన ఏదో 4 పేరు నేను మీకు చెప్తున్నాను, కానీ కుప్పలు ఉన్నారు. హిందీలో ఎంతమంది ఉన్నారు, ఇంగ్లీష్లో ఎంతమంది ఉన్నారు, తెలుగులో ఎంతమంది ఉన్నారు. సరే, మనం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని పచ్చళ్ళు దాచుకొని తింటాం, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూరలు తింటాం. మనకున్న పేదరికాన్ని బట్టి మనం నిన్నటి కూరలు మొన్నటి కూరలు తింటామని మనల్ని మనం సర్ది చెప్పుకుందాం. అందుకే రోగాలు. మరి వాళ్ళకి ఎందుకు వచ్చాయి? వాళ్ళు కూడా చాలక తింటున్నారా? నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ ఏమైనా తింటున్నారా వాళ్ళు? వరల్డ్లో టాప్ బ్రాండ్స్ వాడతారు, అవునా కాదు? వరల్డ్లో టాప్ బ్రాండ్స్ వాడతారు. ఏది అత్యంత ఖరీదైందో అది వాడతారు. అయినా కానీ అవుతున్నాయే అతి భయంకరమైనవి, వైద్యం చేయజాలని జబ్బులు ఎట్లా వస్తున్నాయి? జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. గాయము చేయువాడను గాయము కట్టువాడను నేనే అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంటే స్వస్థత అదృశ్య రూపంలో ఉన్న దేవుని దగ్గర ఉంది. వ్యాధులు పెట్టటము, వ్యాధులు కలుగజేయటము అదృశ్య రూపంలో ఉన్న సాతానుడి యొక్క కుట్ర అయి ఉంది, సాతానుడి యొక్క పని అయి ఉన్నది, అపవిత్ర ఆత్మల కార్యాలు అయి ఉన్నాయి. దృశ్య రూపంలో ఉన్న ప్రతి ప్రపంచాన్ని అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచమే శాసిస్తుంది. మరి అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచాన్ని శాసించేది ఎవరంటే ఆత్మ పరిచర్యలో, ఆత్మ కోణంలో ఫలించిన వాళ్ళు ఆ దారిలో వెళ్ళగలుగుతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనము ఆత్మ సంబంధులమై ఉండవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. అందుకే నీవు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు ఏం జరగాల? స్వస్థతలు జరగాలి. ఎట్లా జరుగుతాయ్యా రోగాలు? ఎట్లా పోతాయ్యా? పిచ్చి కాకపోతే, వెర్రి కాకపోతే అట్టెట్లా చెప్తావయ్యా అంటే, నువ్వు శరీర సంబంధిగా ఉన్నంత కాలం నీ ద్వారా స్వస్థత కార్యాలు జరగవు. మీరు సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, అవేవనగా నా నామమున వారు దయ్యములను, అదే దయ్యాలను ఎట్లా కొడతారు? నా నామమున దయ్యాలని వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు, వారు పాములను ఎత్తి పట్టుకుందురు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత. ఎలా జరుగుతాయి? దయ్యాలను ఎట్లా వెళ్ళగొడతారు? పౌలు వెళ్ళగొడుతున్నాడు, పేతురు వెళ్ళగొడుతున్నాడు, యేసయ్య అలాగే వెళ్ళగొట్టాడట. ఇప్పుడు వీళ్ళు వెళ్ళగొడుతున్నారు, అయితే మేము కూడా వెళ్ళగొడతాం. దీని ద్వారా కొంచెం డబ్బు సంపాదించవచ్చు, వ్యాపారం బాగుంటుంది అని కొందరు యవ్వనస్తులు వెళ్ళగొట్టడం ప్రారంభించారు. ఆ దయ్యాలు అడిగాయా లేదా వాళ్ళని? మాకు పౌలు తెలుసు, యేసు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకం సంబంధులాగా మీకు కనపడినా వాళ్ళు వేరే లోకంలో కూడా అథారిటీ వాళ్ళకు ఉంది, అధికారంతో ఉన్న వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు నేను ఈ మాట చెప్తాను మీకు, రానున్న దినాల్లో మీకు లైవ్ ఇప్పిస్తాను, లైవే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మీరన్న నన్ను అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ దయ్యాలు మాత్రం యథార్థంగా అర్థం చేసుకొని చెప్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎవరిని అడిగితే, నేను ఏ
అధికారంతో ఉన్నానో, ఏ ఆత్మను కలిగి ఉన్నానో, ఏ ప్రభావం కింద ఉన్నానో, ఏం చేయగలుగుతానో అవి చెప్తాయి. ఎందుకు? వాటికి తెలుస్తుంది. అవి ఏ ఏ ఏ ప్రపంచంలో ఉన్నాయి? ఆత్మ ప్రపంచంలో ఉన్నాయి, అదృశ్య రూపమైన ప్రపంచంలో ఉన్నాయి. ఆ ప్రపంచంలో ఉన్న వాటికి వాటి అధికారం తెలుసు. మొన్న ఒక దయ్యంతో వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోను, నేను వెళ్ళను అంటే, కానీ చూడు జాగ్రత్తగా, నీకు తెలుసు, నాకు తెలుసు, ఆత్మ పరిధిలో ఉన్న చట్టాలను మనం దాటొద్దు. నేను దాటను, నువ్వు దాటొద్దు. ఒప్పుకో ఇప్పుడు అంటే, సరే నువ్వు ఇట్లా చెప్పినావు కదా, ఒప్పుకొని నువ్వు ఇప్పుడు చెప్పు, సర్పమా కాదా? అవును. ఇప్పుడు ఏం చేద్దామంటావు? నరకంకి వెళ్తావా? నువ్వు వెళ్ళా అంటే అక్కడికి వెళ్తావు, అక్కడ బంధింపబడతావు, అగ్నిగంధకాల్లో బంధింపబడతావు. లేదు వెళ్తా అంటే ఇప్పుడు బయటకు పంపిస్తా. చెప్పు, ఇప్పుడు చెప్పంటే బయటికి వెళ్ళిపోతా. అర్థమవుతుందా? అందుకే ఎవరన్నా మొండిగా ప్రవర్తిస్తే దీనికి ఏమైనా దయ్యం పట్టిందా ఇంత కదా? కొన్ని అట్లాంటి అనుభవాలు ఎవరిలో మనం చూసినప్పుడు అట్లా మాట్లాడతాం. దయ్యాలు అలా ప్రవర్తిస్తాయి, అలాగే ప్రవర్తిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏం చేస్తాయంటే, మాకు చాలా బలం ఉంది, మేము ఏమైనా చేయగలం అని మాట్లాడబోతాయి, అది చెయ్యబోతాయి. కానీ కాదు, సాగదు. అర్థమైపోయింది. అయ్యా మమ్మల్ని వదిలి మా దారిలో మేము పోతాం, మమ్మల్ని పంపించేయండి. తర్వాత ఇది చాలా మంది ఆ పరిచర్యలో, ఆత్మ పరిచర్యలో ఉన్న సేవకుల అనుభవాలు ఇంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి దృశ్య రూపంలో ఉన్నాం కదా, అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచాన్ని శాసించగలమా అంటే దేవుడి వాగ్దానం సెలవిస్తుంది, దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవుడి ప్రవచనం సెలవిస్తుంది, దేవుడు మనకిచ్చే అధికారం సెలవిస్తుంది. ఏంటంటే, మీకు అధికారం ఇవ్వబడింది. ఆమేన్. మీ శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఆమేన్. మన శత్రువు ఎవరు? కనపడతాడు వాడు కదా? కనపడాడు, వినపడతాడు. వాని కార్యాలు వినపడుతుంటాయి, వాని ప్రవర్తన కనపడుతుంటుంది, వాని క్రియలు కనపడుతుంటాయి, వాని కార్యకలాపాలు కనపడుతుంటాయి. అయితే మనం ఏం చేయాలా? అదృశ్య రూపంలో ఉన్నవాడు దృశ్య రూపంలో ఉన్న ప్రపంచాన్ని చలిచివేస్తుంటే బాధ పెడుతుంటే ఏం చేయాలా? యేసు నామములో వాడిని వెళ్ళగొట్టే అధికారంలో మనం ఉన్నామా లేమా? ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? దృశ్య రూపంలో ఉన్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాము, కానీ అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచాలను మనము శాసించగల వారమై ఉన్నాము. ఆమేన్. శాసించవలసిన వారమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలీషా అలాగనే ఉన్నాడు, ఏలియా అలాగనే ఉన్నాడు, మోషే అలాగనే ఉన్నాడు, ఎజ్కేల్ అలాగనే ఉన్నాడు, పౌలు అలాగనే ఉన్నాడు, పేతురు అలాగనే ఉన్నాడు, యోహాను అలాగనే ఉన్నాడు. వాళ్ళంతా ఎవరు? నీకన్నా నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు, నీకన్నా నాకన్నా తక్కువ నాగరికత తెలిసిన వాళ్ళు. ఏం తెలియదు వాళ్ళకు, కానీ వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు ఆత్మ సంబంధులుగా మార్చబడ్డారు. వాళ్ళు ఏమయ్యారు? ఆత్మ పరిధిలో అధికారం పొందుకున్నారు. వాళ్ళు ఏమయ్యారు? ఆత్మ రాజ్యములలో అధికారము గల వాని చేత అధికారం పొందుకున్నారు, అభిషేకింపబడ్డారు, ఆత్మను పొందుకున్నారు. ఆ అధికారం వినియోగించినప్పుడు ఆత్మ రాజ్యములలో కదలికలు వాళ్ళ ద్వారా జరిగాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలియా భూమి ఆకాశములను శాసించగలిగిన వాడిగా ఉన్నాడు. యెహోషువ సూర్య చంద్రులను శాసించగలిగిన వాడిగా ఉన్నాడు. యోనా వర్షమును, ఆ తుఫానును శాసించగలిగిన వాడిగా ఉన్నాడు. పేతురు నీళ్ళ మీద నడిచేవాడిగా ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న. మనము శారీర సంబంధంలాగా బతికితే, మనం ఎప్పుడు ఈ శారీర సంబంధమైన ఆలోచనలతో బ్రతికితే, ఈ శారీర సంబంధంగా బ్రతకడం అంటే ఏంటో తెలుసా? అపవిత్రమైన ఆలోచనతో బ్రతకడం, అసూయతో బ్రతకడం, కుట్రతో బ్రతకడం, కుళ్ళుతో బ్రతకడం, అబద్ధంతో బ్రతకడం. ఊహల్లో కూడా పాపము రాకుండా మనం సిద్ధం చేసుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది ఏమన్నా కానీ దాన్ని ఫిక్స్ అయిపోయి ఉన్న దేవుడికి స్తోత్రం కలుగును గాక.
నేను అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. నేను మా నాన్నను చేంజ్ అడిగిన రోజులు ఒక 25 సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఇప్పుడు మా నాన్న లేడు. పెద్ద కాలం ఏమన్నా నాకేమంత పెద్ద ఇదనిపించలా, వెళ్ళిపోయింది కాలం. ఆయన లేడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. అయితే కాలం అలాగే గడుస్తుంటుంది. ఒకరోజు నేను ఉండను. ఎక్కడుంటా? తండ్రి ఇంట్లోనే ఉంటాం. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏ అధికారంతో ఇక్కడ బ్రతుకుతున్నాం. బానిసలాగా దయ్యముల కింద బ్రతుకుతావా? అధికారము గలవాడిగా దయ్యములను శాసించేవాడిగా శాసించేదానిగా బ్రతుకుతావా? ఏ బ్రతుకు? రెండే ఉన్నాయి ఇక్కడ. ఒకటి, దేవుడి కింద నువ్వు బ్రతికితే దయ్యాలను శాసిస్తావు. నీలో దుష్ట సంబంధమైనవి, పాప సంబంధమైనవి నువ్వు ధరిస్తే దయ్యానికి బానిసగా ఉంటావు, దేవుడికి దూరమై ఉంటావు. రెండే జరుగుతాయి. కొందరు ఏమనుకుంటారంటే, అయ్యా నేను దయ్యాన్ని నమ్మను, దేవుని నమ్మను, నాస్తికుని. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్మను అన్నావో అప్పుడే నువ్వు దయ్యం వెంబడిస్తున్నావు అని కన్ఫర్మ్. కాకపోతే నువ్వు ఒప్పుకోవది, నీకు తెలియదు ఆ విషయం. నాస్తికులు అంటారు కదా, నాస్తికులు కూడా ఎవరిని నమ్ముతారంటే దురాత్మనే నమ్ముతారు, చీకటినే నమ్ముతారు, దయ్యాన్నే నమ్ముతారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది గాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దైవుల జ్ఞానం వంటిది ఉన్నది. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది ఏంటంట? దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఆమేన్. దయ్యముల జ్ఞానం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మీరు ఏకాంతంగా ప్రార్థనలో గడపాలి. నేను దయ్యం సొత్తుగా ఉన్నానా, యేసయ్యా నీ సొత్తుగా ఉన్నానా? దయ్యం సొత్తుగా ఉన్నానా, నీ సొత్తుగా ఉన్నానా? ఏలయనగా 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారైనను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఎంత స్పష్టమైనటువంటి భాషలో ఉంది కదా. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తరువాత సమాధానకరమైంది, మృదువైనది, సులభముగా లోబడింది, కనికరంతోను మంచి. అంటే నువ్వు ఆత్మ సంబంధివి అంటే ఈ క్యారెక్టర్ నీలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆత్మ సంబంధివి. నువ్వు పిచ్చిగా అరుస్తున్నావు అంటే ఓకే 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 ఐ అండర్స్టూడ్ అబౌట్ యూ. ఈ గురించి నాకు అర్థమవుతుంది. ఎట్లా పడితే అట్లా గంతులు వేయటం, అల్లరి చేయటం, ఏది పడుతుంది నీకు తోచింది నువ్వే చెప్తావు. ఇక నీ మాటే, ఇంకా ఇంకొకరి మాట వినవు నువ్వు. ప్లీజ్ తమ్ముడు, చెల్లి, నాన్న, నీ హృదయ స్థితిని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ వైఖరిని బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తివా, ఆత్మ సంబంధమైన వ్యక్తివా? ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే ఆత్మఫలం నీలో ఉంటుంది. ఆత్మఫలం ఎలా ఉంటుంది? మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ సమాధానకరమైంది, పవిత్రమైంది, పక్షపాతమైనను, వేషధారణ ఉంటుందా? మనం ఏమైనా కొంచెం డ్రామా చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఇంకా కొంచెం మనం ఏమైనా కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు కన్ఫర్మ్ అవ్వాలి మనం ఉన్నది ఏ లోకంలో. పరసంబంధమైన ప్రపంచంతో ఇంకా మనం సంబంధాలు లేవు మనకి. ఇంకా దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆ అనుబంధాలు ఇంకా మనకు బలంగా లేవు. ఈ భౌతిక సంబంధమైన లోకవేషధారనే నడుస్తుంది. అందుకే ఇప్పటిదాకా ఒక పాట పాడాను, అన్నరాగానే ఇంకో పాట పాడుతున్నాను.
ఇప్పటిదాకా ఓ స్టెప్ వేసాను, అన్న కనపడగా నా స్టెప్ మారిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు తాగుబోతులు ఉంటారు, తాగగానే వాడు కొత్త మనిషి అయిపోతాడు, వాడు వేరే మనిషి అయిపోతాడు. అవుతాడా? తాగగానే వాడు పొద్దున్న లేచి ఎరా రాత్రి నేను అన్నానా, నేను అన్నా అంటాడు. అంటే ఏంటి? వాడు వేరే మనిషిలాగా మారిపోయాడు తాగిన తర్వాత. క్రీస్తు నందున్న మనం అలా మారవారము కాము. ఆమేన్. ఎందుకంటే మనము నిద్దట్లో అయినా మెలకువలో అయినా మన సమాధానకర్త అయిన దేవుడు మనలో నాటిన సమాధానము తీసివేయడు. ఆమేన్. ఆయన సమాధానం నాటాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆనందమును నాటాడు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను కుమ్మరించాడు మన హృదయంలో. ఆమేన్. ఏమైపోతుంది? ఒక్క నిమిషంలో ప్రేమ ఆవిరైపోతుందా? ఒక్క నిమిషంలో ప్రేమ ఆవిరైపోతుందా? వ్యర్థమైన మాటలు, శాపాలు, తిట్టడాలు, కొట్టడాలు, నానా విభత్సు, నానా గందరగోళం ఎట్లొస్తాయి అవన్నీ? ఆత్మ సంబంధిగా కాదు, నువ్వు ఇంకా భౌతిక సంబంధిగా ఉన్నావు. అందుకే నీలో ఆ దురాత్మ సంబంధమైన, చీకటి సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, ఈ లోక సంబంధమైనవి నీలో ఏలుతున్నాయి. నీవు ప్రకృతి సంబంధమైన, ఈ లోక సంబంధమైన వ్యక్తిగా ఉంటే ఆత్మ సంబంధమైన అధికారం నీలో ఉండదు. నీ మీద జరిగే దాడిని నువ్వు ఖండించలేవు. నాకు వ్యాపారంలో జరుగుతున్న నష్టాన్ని ఏ సునాంలో ఖండిస్తున్నాను, అది నష్టం జరుగుతూనే ఉంటుంది. అదేంటది? నేను ఖండిస్తున్నాను కదా. నువ్వు ఎవరు ఖండించడానికి? నువ్వు ఉన్నదే దయ్యంతో తోటి. నువ్వు ఖండిస్తే ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని వెళ్ళగొడుతుందా? చెప్పండి. ఏమవుతుంది అక్కడ? ఏం మారుతుంది? మురికి నీళ్ళలో మురికి నీళ్ళు పోస్తే ఏం మారుతుంది? ఏం మారదు. నువ్వు మార్చగలిగిన స్థితి దేవుడు నీకు ఇచ్చాడు, అది నువ్వు గుర్తించి తీసుకోవాలి. ఆమేన్. నువ్వు మారటం కాదు నాన్న, మార్చగలిగిన స్థితి. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది, దేవుణ్ణి ఎందరు అంగీకరించురో వారందరూ దేవుని బిడ్డలగుటకు అధికారం అనుగ్రహించును. రోమపత్రికలో చెప్పబడుతుంది, ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనగా వారసులయ్యుందురు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలు అవ్వటం వేరు, వారసులు అవ్వటం వేరు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలంటే అందరూ మీరు నా బిడ్డలే, కానీ వారసులు ఎవరంటే నేను మోసెస్ జాషువాలను చూపించాను. నిజమా కాదా? వాస్తవమా కాదా? మీరందరూ నా బిడ్డలే అని చెప్తాను నేను. వాళ్ళు మా సంఘం బిడ్డలే అండి, అంతా ఆత్మీయ నా బిడ్డలే అంటాను. కానీ మీ వారసులు ఎవరంటే అతను నేను మోసెస్ జాషువాని చూపిస్తాను. సార్ మనం అర్థం చేసుకోవాలి, మనము బిడ్డలం మాత్రమే కాదు వారసులముగా మారాలి. ఆత్మ సంబంధమైన ప్రపంచాలు, అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచాలు ఈ దృశ్య రూపంలో ఉన్న ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ఎప్పుడు తుఫాన్ రావాలో నిర్ణయించబడతాయి, ఎప్పుడు గాలివాన రావాలో నిర్ణయించబడతాయి, ఎప్పుడు భూకంపం రావాలో నిర్ణయించబడతాయి. కాలిఫోర్నియా తెలుసుగా, అమెరికాలో జరిగింది, విన్నారా న్యూస్? 11 లక్షల కోట్లు కాలిపోయినాయి అంట. కొన్ని వేల ఇండ్లు. ఎవరి ఇండ్లు తెలుసా అవి? ఫిల్మ్ స్టార్స్ ఇండ్లు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కాదు, హాలీవుడ్ ఫిలిం స్టార్స్ ఇండ్లు. అమెరికాలో హాలీవుడ్ అనే ఒక మొత్తం పట్టణం ఉంటుంది, పేద పట్టణం హాలీవుడ్ది, కాలిఫోర్నియా. అక్కడ వేల ఇండ్లు, 1, 2 కాదు, వేల ఇండ్లు, లక్షల కోట్లు, సుమారు 3-4 లక్షల మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అమెరికా దేశంలో అది జరుగుతుంది. అమెరికా దేశం ప్రయత్నం చేస్తుంది, ఇప్పటికీ ఇంకా అగ్ని ఆరట్లా. టెక్నాలజీ ఎవరిది టాప్ కదా? ప్రపంచంలో గొప్ప దేశం ఏంటి? కానీ ఏం చేయగలుగుతుంది? పోనీ స్లమ్ము వాడ, పేద పరిస్థితి, స్లమ్ములో ఇల్లు కాలిపోతే ఎవరు పట్టించుకుంటారండి? స్లమ్ములో కాలిపోవట్లా. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు నివసించే కాలనీలు ఇళ్ళవి. 13 లక్షల కోట్ల ఆస్తి నష్టమట. 13 లక్షల కోట్లట. బూడిద. ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని విమానాలు కూడా నీళ్లు మంచినా ఇంకా చేసినా ఏం చేసినా అగ్ని ఆగట్లా. అంటే ఎవరు పుట్టిస్తున్నారు ఇదంతా? ఎక్కడి నుంచి జరుగుతుంది? అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచాలలో నుంచి జరుగుతున్నాయి. భౌతిక సంబంధమైన ప్రపంచము, ఈ దృశ్య రూపంలో ఉన్న ప్రపంచము అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచముల మీద ఆధారపడి ఉంది.
ఎప్పుడు ఏం జరగాలని అవి నిర్ణయిస్తాయి. అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచం ఒకటి వెలుగు సంబంధమైన దేవుడి ప్రపంచం కావచ్చు, లేదంటే చీకటి సంబంధమైన అపవాది ప్రపంచం కావచ్చు. వాడైనా కొన్ని సృష్టిస్తాడు, లేదంటే ఈయనైనా అనుమతిచ్చి జరిగిస్తాడు, ఈయనైనా ఆజ్ఞాపిస్తాడు. జరిగేవి మాత్రం అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచాల నుంచి. మనము మన జీవితాల్ని మార్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ముగిస్తున్నాను, ముగించే ముందు చెప్తున్నాను, మనము మన భవిష్యత్తును మార్చుకోవాలి అని అనుకుంటే ఆ అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచాల అధికారం మనం పొందాలి. ప్రైజ్ ది లార్డ్. మన భవిష్యత్తును మనం మార్చాలంటే భవిష్యత్తు కాలంలోనికి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉదాహరణకి మనం ఒక ప్రార్థన చేస్తున్నాం, అకాల మరణంలో సంభవించకూడదు. తర్వాత మీ అందరి గురించి నేను రాత్రి ఖచ్చితమైన ఒక ప్రార్థన చేస్తాను. ఏంటంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ యేసుక్రీస్తు నామములో అగ్ని జ్వాలలతో నేను కంచె విడుదల చేస్తాను. సంఘంలో చేస్తాను, రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. సంఘముగా చేస్తున్నాం. శుక్రవారం శనివారాలు అవుతాయి, ప్రతిరోజు అవుతాయి, నా ఏకాంత ప్రార్థనలు అవుతాయి, కుటుంబ ప్రార్థనలు అవుతాయి. బ్రదర్ ఏం చెప్తున్నాడంటే ఇంట్లో చలి పెడుతుందట, ఆ గుంతలో ఇచ్చగుందట ఆయనకి. మొన్న బావిలో నయం ఉంది, ఇంట్లోనే చలి పెడుతుంది, స్వెటర్ వేసుకున్నాడు, ఇంకా చలి పెడుతుంది, ఆ గుంతలో నయం ఉంది అంటున్నాడు. ఆ గుంతలో చలి లేదు. గుంత ఏమన్నా కప్పుతో ఉందా? కాదు, ఓపెన్గానే ఉంది. ఓపెన్గా ఉంది అది. గుంతల చలి పెట్టదా? అందులో చిన్న జెర్రి ఉండవద్దా? రవి బ్రదర్ ఇంట్లో కట్ల పాములు ఒక 3-4 చంపాడు. ఆ ఇంట్లోకి వస్తే 3-4 పాములు చంపాడు. అది చెప్పాడు మొన్న రోజు చెప్పాడు ఇంటికి వెళ్ళినప్పుడు. మా ఇంట్లో పాములు నేను చంపాను ఇంట్లోకి వస్తుంటే. ఈయనే వెళ్ళి అంత గుంతలో పడ్డాడు. ఒక తేలు లేదు, ఒక జెర్రీ లేదు, ఒక చీమ లేదు, ఒక పురుగు లేదు, ఆయన ఒకటి అరవలేదు. పైగా షుగర్ ఉంది, 2 రోజులు నీళ్లు లేవు. పైగా పైకి వచ్చి మీరు అందరూ అనవసరంగా కంగారు పడ్డారు గారు అంటే, ఓరి దేవుడా ఇదేంది, మేము అనవసరం కంగారు పడ్డామా? నువ్వు మాత్రం ప్రశాంతంగా రిలాక్స్గా ఉన్నావా ఆ బావిలో గుంతల అంటే? ఇప్పుడు కూడా గట్టినే మాట్లాడుతున్నాయి. అంటే ఒకటి చెప్పనా, దేవుడు మా ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. ఆమె ఆయన గుంతలో పడ్డాడు, కానీ గుంతలో ఆ దానియేలు సింహాల బోనులో ఉన్నప్పటికీ దేవుని దూత సింహాల నోర్లు మూసేసినట్టుగా మన సంజీవరావు బ్రదర్ చుట్టూ దేవుడు దూతలు ఉంచాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం అది. నిజంగా నేను ఏది గొప్పగా ఫీల్ అవ్వను, కానీ దేవుడి కార్యం అక్కడ ఘనంగా జరిగింది, అది నేను చూస్తున్నాను. మన ప్రార్థనలు వ్యర్థం కావు. ఎందుకంటే కానివ్వని దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాకుండా ఉండునట్లు మనం మొరపెట్టే వారమై ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాన్న, తమ్ముడు, చెల్లి, ఇప్పటి వరకు క్యాజువల్గా ఉన్నవేమో నువ్వు. ప్లీజ్ నాన్న, దేవుని బిడ్డ తీర్మానం తీసుకోవాలి. సాధారణంగా ఉన్నవేమో ఇప్పటిదాకా నువ్వు నీకు నచ్చింది చేసుకుంటూ, నీ మనసుకు తోచింది చేసుకుంటూ, నీ వాళ్ళు చెప్పింది చేసుకుంటూ నువ్వు ఉన్నావేమో. ఈ సమయం అందు ప్రభుకి అప్పగిస్తావా? ప్రభా, నేను నమ్మానంటే నమ్మినట్టున్నాయ్యా, కానీ నువ్వు ఇచ్చిన అధికారాలను పొందే స్థితిలో కానీ, నువ్వు ఆత్మయ్య ఉన్నావు, ఒక ఆత్మ అయిన దేవుణ్ణి కలిగిన వాడిగా అయితే నేను ఇప్పటి వరకు లేను ప్రభా. ఆ అధికారం కలిగి లేను, ఆ ఆత్మను కలిగి లేను. ఏదో ఉన్నానంటూ వెళ్ళిపోతున్నాను. నిన్నైతే నమ్ముకున్నాను, కానీ నీ హృదయం ఎరిగిన వాడిగా, హృదయం ఎరిగిన దానిగా అయితే నేను మసులుకోలేకపోయానయ్యా. నాన్న, ప్లీజ్ ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవించండి. ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారో, ఒప్పుకోలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నేను వారి నిమిత్తం ప్రార్థించబోతున్నాను. ఒప్పుకోవాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, తన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. గర్వంతో కానీ, నాకేంటిలే అనేటటువంటి అహంకారంతో కానీ, నేను ఎందుకు లేనులే అనేటటువంటి బింకంతో కానీ ఉంటే దానికి నేను జవాబుదారిని కాదు. అయ్యా, నీ హృదయానుసారంగా నేను లేనయ్యా,
నీ వాక్యానుసారంగా లేనయ్యా. అలా ఉంటే నా ప్రతి మాటలు, వైఖరి, ప్రవర్తన, ఆలోచన సమస్తము వేరుగా ఉండేది. అలా లేదంటే నేను ఇంకా తప్పిదంగానే ఉన్నానయ్యా. అయ్యా, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా. ఇది నన్ను విడిచిపెడుతున్నా. నన్ను నూతనపరచు. నీ ఆత్మ సంబంధిగా చేయి. నీ ఆత్మ గలవాడిగా, ఆత్మ గలదానిగా నన్ను మార్చు. నేను మాట్లాడినా, నేను పలికినా, పాడినా, ప్రవర్తించినా, నేను ఎవరితో సహవాసం చేసినా నీ మహిమ కనపడాలా, నీ కార్యాలు కనపడాలా. దేవా, నేను నీ సొత్తునని, నీ స్వాస్థ్యమునని, నిన్ను నమ్మిన దానినని, నమ్మిన వాడినని అవతల వ్యక్తి చెప్పకనే చెప్పాలి. అలాగున నన్ను మార్చయ్యా. ప్రవ్వా, నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటున్నాను. ప్రవ్వా, నాయనా, ఇప్పటి వరకు క్యాజువల్గా ఉన్న ప్రవ్వా, ఏదో నమ్మకార్థంగా వెళ్ళిపోయిన ప్రవ్వా, ఏదో నాకు నచ్చినట్టు చేసుకుంటూ, తోచినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయిన ప్రవ్వా. కానీ అలాంటి జీవితం వల్ల ఏ లాభం లేదు నాన్న. అలాంటి ప్రవర్తన, అలాంటి భక్తి వల్ల ఎటువంటి లాభం లేదు నాన్న. నీవు నీ మీద దాడి చేస్తున్న శత్రువును ఎదుర్కొని, శత్రువును ధృవీకరించి, శత్రువును గద్దించే స్థితిలో నువ్వు లేకపోతే వాడి దాడికి నువ్వు బలైపోతావు నాన్న. నువ్వు బలంగా తయారు కావాలి. అపవాదిని గద్దించడి, వాడు మీ యుద్ధ నుండి పారిపోవును. వాడిని గద్దించే సామర్థ్యం కావాలి నాన్న నీకు. నువ్వు ఆత్మ సంబంధిగా మార్చబడితే, నువ్వు ఆత్మల చేత నింపబడితే, నువ్వు ఆత్మ చేత నడిపింపబడితే నీ స్థితి మారుతుంది. నువ్వు ప్రత్యేకింపబడతావు, ప్రత్యేకమైన అధికారం పొందుకుంటావు. తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నావో, ఎక్కడి నుంచి వింటున్నావు నాన్న, ఇది నాన్న తీర్మానం తీసుకో. ప్రభుకు అప్పగించు. తీర్మానం తీసుకుంటున్న వారు చేతులు పైకెత్తి ఉంచండి. ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవా, నజరేయుడా, ఎంతమంది బిడ్డలు ప్రభువా నీ సన్నిధిలో నీ మాటల చేత తాకబడి వారి ప్రతి అవిధేయపు క్రియను ఒప్పుకొని తండ్రి విడిచిపెడుతున్నారు, తీర్మానం తీసుకుంటున్నారు. నీ దాసుడిగా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయముగా వారి తీర్మానములు శాశ్వతమగును గాక. వారి తీర్మానములు శాశ్వతమగును గాక. వారి మీద ఇప్పటి వరకు ఏలిన ప్రతి చీకటి అధికారము, ప్రతి అంధకారపు అధికారము యేసు నామములో కొట్టివేయబడును గాక. ఇప్పటి వరకు వారు నలిగిన నలుగుడిలో నుంచి, బంధకాల్లోంచి, చీకటిలో నుంచి, ఆ వ్యాధుల్లోంచి, రోగాల్లోంచి యేసు నామములో విడుదల కలుగును గాక. బిడ్డలు నా తండ్రి వెలుగు సంబంధులై చీకటిని గద్దించే వారిగా, చీకటిని వెలుగొట్టే వారిగా మార్చబడుదురు గాక. యేసు నామములో ఇది నెరవేర్చబడును గాక. యేసు నామములో ఇది నెరవేర్చబడును గాక. వెలుగు సంబంధులు అవుదురు గాక. వెలుగు సంబంధుల వల్ల జీవించుదురు గాక. వెలుగును ప్రకటించే వారిగా ఉందురు గాక. వెలుగు 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 ప్రకటించే వారిగా ఉందురు గాక. అల్మాలియా హౌరాఫారా చలియాలా రిఖారియా నాందారాబా షహిలియా అలీలియా రాఫారియా రాఠారాబా షందారా అల్విలా హురాబా షందారా. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.